మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ప్రజలకు ప్రైవసీ అనేది లేకుండా పోయింది. ఉదాహరణకు నాకు ఈ ట్యాపింగ్ కేసులో 243 ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నాకు ట్యాపింగ్ కేసులో 14వ తారీఖు నాడు నోటీస్ వచ్చింది నన్ను అటెండ్ కామని. ఈ 14వ తారీఖు నాడు నోటీసు రాకముందే 7వ తారీఖు నాడు తెలంగాణ గడ్డ మీద 10 సంవత్సరాల నుండి ఆంధ్రజ్యోతి అనే పేరు పెట్టి నడుపుతున్న ఒక పత్రిక వారం రోజుల ముందరనే నాకు నోటీస్ వస్తున్నట్టుగా రాసింది. అసలు సిట్టు నడుపుతున్నది పోలీస్ అధికారులా లేకపోతే ఒక దినపత్రిక యజమాని? 7వ తారీఖు నాడేమో ఇకపై ఆర్ఎస్ ప్రవీణ్ వంతు ట్యాపింగ్ వ్యవహారంలో అని వస్తుంది, నేనేదో నిందితున్నాయన్నట్టు. అదేవిధంగా 14వ తారీఖు నాడు నాకు నోటీస్ వస్తుంది. నేను సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్నా. మళ్ళీ ఒక వారం రోజులకు ఆర్ఎస్ ప్రవీణ్కు మళ్ళీ 2వ నోటీసు. అంటే ఈ రన్నింగ్ కామెంటరీ ఇంత కీలకమైన కేసులో ఈ రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నది ఎవరు? రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకెవరు ఇస్తారు ఆ పత్రికా యాజమాన్యానికి?